ఈసారి అయితే మొత్తానికి 4 కేజీల మిక్చర్ అయితే చేసేసాను. మరి ఎందుకంటారా, 1 కేజీ వరకు అయితే మిక్చర్ ఆర్డర్ వచ్చింది. అలానే మా వారు మాత్రం ఎప్పటి నుంచి మిక్చర్ చేయమంటున్నారు. ఓన్లీ 1 కేజీ కోసం చేయడం అంటే చాలా కష్టమే. మరి ఇంత కష్టపడుతున్నామంటే ఇంటి కోసం కూడా చేసేసుకోవాలి కదా. ఈసారి అయితే గ్యాస్ స్టవ్ కిందనే పెట్టేసుకుని చక్కగా కూర్చొని చేసుకున్నాము. 10 గంటలు స్టార్ట్ చేస్తే 12 గంటలకైతే అయిపోయింది. అలా ఒక్కదాన్ని కష్టపడుతున్నానని మా ఫ్రెండ్స్ కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఈ కరివేపాకు కోసం చాలా కష్టపడ్డాము. మరి ఇంత ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసా? లాస్ట్ టైం చేసిన మిక్చర్ చాలా బాగుందనేసి మళ్ళీ మా సిఓ మ్యామ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. ఒక 2 కేజీలు చేద్దాం అనుకున్నాను. అలా 4 కేజీలు అయితే అయిపోయేవి. కారపూసాలనే బూందీ వేరు చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్ గా అయిపోయేవి. దీనికి శ్రమ మాత్రం చాలా ఉంటుందండి. 1 కేజీ మాత్రమే ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా. మిక్చర్ టేస్ట్ అయితే చాలా బాగుందనేసి ఇంకొక కేజీ అయితే ఆర్డర్ ఇచ్చారు. మొత్తం 2.5 కేజీలు మిక్చర్ అయితే వాళ్ళకి పంపించేసాను. కొంతమంది గ్లౌజెస్ వేసుకోవచ్చు కదా అనేసి అడుగుతున్నారు కదా. మీరు చెప్పింది కూడా 100% కరెక్టే అండి. సడన్ గా చేయడం వల్ల గ్లౌజెస్ అయితే లేవు. నెక్స్ట్ టైం అయితే పక్కా ఇంకా తీసేసుకుంటాను. ఇంతకీ మిక్చర్ ప్రైస్ చెప్పలేదు కదా. కేజీ వచ్చేసి 500 రూపీస్ అండి. ఈసారి మిక్చర్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలానే ఎప్పుడు బాగోదక్క అనేసి అంటారు. అదేంటో ఈసారి కారం ఉప్పు అన్ని బాగా వేసాను. 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. ప్యాక్ చేశాక మిగిలింది మా ఇంటి కోసం అయితే ఉంచేసాను. ప్రైస్ పెట్టింది నేను కాదండి, మా సిఓ మ్యామ్. మొత్తం 4 కేజీలు 2.5 కేజీలు అయితే పంపించాను. ఇంకా కేజీన్నర ఇంటికైతే ఉంచేసుకున్నాను. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీకు 100% రికమెండ్ చేస్తాను. ఈ డ్రెస్ చాలా బాగుంది, మిస్ అవ్వకండి. 400 లో 3 పీస్ సెట్ అండి. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను. బాయ్.